హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్. ఈరోజు నేను మీ హిస్టరీ రఫీసాన్ రా. ఈరోజు మనం ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలంటే అనే సిరీస్లో 4వ సిరీస్ని ఈరోజు మనం చెప్పుకుందాం. 3 సిరీస్లు అయినాయి ఆల్రెడీ. దాన్ని బట్టి ఫాలో అవుతున్నామని నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. నాకు మా ఆనంద కూడా థ్యాంక్స్ చెప్తున్నారు కెమెరా షూట్ చేసినందుకు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎలా ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాలంటే సబ్జెక్ట్ని ఎలా రీడ్ చేయాలి, చదవాలి, ఎలా స్టడీ చేయాలి అనేది మొదటిగా ఎలా స్టడీ చేయాలి అని మొదటి దశ అని మనం చెప్పాం. అందులో చదివితే ఒక ఓవరాల్ వ్యూ కోసం సబ్జెక్ట్ చదవాలి. సబ్జెక్ట్ అంతా గుర్తుండదు, ఖచ్చితంగా మర్చిపోతారు. 2, 3, 4 దశల్లో సబ్జెక్ట్ గుర్తుంటుంది. మొదటి దశలో జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ థాట్స్ రావద్దు. మొదటిగా సబ్జెక్ట్ని పట్టుకుని మీరు రిఫర్ చేసేటప్పుడు మళ్ళీ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళతో చెలిమి చేయొద్దు. మంచి ప్రోత్సాహం పెట్టుకోవాలి, మంచి మెంటార్ని ఏర్పాటు చేసుకోవాలి. కష్టంగా ఉంటుంది, భయంగా ఉంటుంది, అయినా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తూ ఉంటే దాని మీద ప్రేమ పెరుగుతుంది. సబ్జెక్ట్ మీద ఆ ప్రేమ ఇష్టంగా మారుతుంది, కష్టం అనిపించదు. అప్పుడు జాబ్ కొడతారు అని మీకు నేను చెప్పడం జరిగింది సిరీస్ 3లో. ఈరోజు సిరీస్ 4లో ఒక సబ్జెక్ట్ చదివారు. ఫస్ట్ దశలో ఓవర్ వ్యూగా సబ్జెక్ట్ చదివేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సబ్జెక్ట్ని లేకపోతే అదే పాఠాన్ని మళ్ళీ చదువుతున్నారు. రెండోసారి రీడింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా చేయాలి? మొదటి దశలో ఓవరాల్ వ్యూ చదివాలి. దాదాపుగా 80% గుర్తుండదు, కొత్త సబ్జెక్టులు కాబట్టి. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. బట్ రెండో దశలో వచ్చేటప్పటికి అదే సబ్జెక్ట్ని లేదా అదే పాఠాన్ని మీరు చదివేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెండోసారి చదువుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ కొద్దిగా ఈజీ అవుతుంది. రెండో దశలో మీరు చదువుతున్నారు కాబట్టి సబ్జెక్టు కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో చదివారు కదా, అందువల్ల ఇప్పుడు సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ అదే సబ్జెక్ట్ని లేదా పాఠాన్ని చదువుతున్నారు కనుక మీకు ఆ యొక్క విషయం, పరిజ్ఞానం, కంటెంట్ కొద్దిగా ఈజీ అవుతుంది. అర్థమైందా లేదా? ఏమీ లేదు, మనం తినేటప్పుడు పళ్ళ కింద గట్టి దేసి ఒకసారి నమిలితే గట్టిగా ఉంటుంది, రెండోసారికి నవలబోయేటప్పుడు మెత్తగా అవుతుంది, మూడోసారికి జావలాగా అవుతుంది, నాలుగోసారికి జీర్ణం అవుతుంది. సేమ్ ఇలాగే సబ్జెక్టు కూడా కొద్దిగా ఈజీ అవుతుంది సబ్జెక్టు రెండోసారి చదువుతున్నారు కాబట్టి. రెండో పాయింట్ ఏంటంటే చదివినది కొద్దిగా గుర్తున్నట్టు మీకు అనిపిస్తుంటుంది. మీ మైండ్కి చదివింది గుర్తున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. రెండోసారి సబ్జెక్ట్ సులువుగా ఉంటుంది, మైండ్కి అలవాటు పడిన సబ్జెక్ట్లా ఉంటుంది, గుర్తు కూడా ఉంటుంది. చదివేటప్పుడు మీరు ఫస్ట్ సిరీస్ 1లో ప్రీవియస్ పేపర్స్ చూస్తూ సిలబస్ని క్షుణ్ణంగా చదవండి. సబ్జెక్ట్ని కాదు, సిలబస్ని క్షుణ్ణంగా చదవండి అని ఆ రోజు చెప్పాం కదా. ప్రీవియస్ పేపర్స్ చూశారు కదా. మీరు ఇప్పుడు రెండోసారి చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ని లేదా పాఠాన్ని ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రశ్నలు తగులుతూ ఉంటాయి. ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రశ్నలు ఎప్పుడైతే మీకు తగిలాయో మీ ప్రాణం మరోసారి ఊపిరి పోసుకుంటుంది. అర్రే చదివాము, ఈ పాయింట్ అక్కడ అడిగాడు కదా, ఈ పాయింట్ ప్రీవియస్లో అడిగాడు కదా, ఈ పాయింట్ గత ప్రశ్నాపత్రంలో అడిగాడు కదా అనే కోణంలో రెండోసారి మీరు చదివేటప్పుడు కొద్దిగా గుర్తుంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినవి మీకు తగులుతూ ఉంటే మీలో ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషం వస్తుంది. సబ్జెక్ట్ రెండోసారి చదువుతున్నప్పుడు సులువు అవుతుంది. అక్కడక్కడ కొద్దిగా గుర్తుపడుతుంటారు. ప్రీవియస్ పేపర్లో చదివిని కొన్ని తగులుతూ ఉంటాయి. ఈ రెండవ దశలో అర్థం కాని పదాలను ఈ రెండవ దశలో ఖచ్చితంగా చంపేయాలి మీన్స్ నెట్లోనో, మెంటారో, మీ సారో, మీ జూనియరో, మీ సీనియరో అర్థం కాని పదాలను వాళ్ళని అడిగి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రెండో దశ దాటేటప్పటికి అర్థం కాని పదాలు, అర్థం కాని కాన్సెప్ట్లు
దాదాపుగా ఉండకూడదు, 80% ఉండకూడదు రెండో దశలో. అందువల్ల అర్థం కాని పదాలు వచ్చినప్పుడు ఒక నోట్స్ సహాయం తీసుకోండి. రెండవ దశలో ఒక నోట్స్ సహాయం తీసుకొని అందులో ఆ పదాలు చక్కగా రాసుకొని ఆ పదాలకు అర్థాలు వెతుక్కుంటూ ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన అనేక వీడియోల్లో కొన్ని ముఖ్యమైన వీడియోలు చూస్తూ, డిక్షనరీ చూస్తూ నెట్లో, అది సైన్స్ అయినా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా, జియోగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా, పాలిటీ అయినా, ఆ పదాలకు నోట్స్ రాసుకుంటూ మీరు ముందుకు సాగుతుండాలి. రెండవ దశలో మీ ఆత్మవిశ్వాసం కొద్దిగా పెరుగుతుంది. మొదటి దశలో డౌన్లో ఉన్న ఆత్మవిశ్వాసం రెండవ దశలో పెరుగుతుంది. ఎందుకంటే మీరు రెండోసారి చదువుతున్నారు, మీకు ఆల్రెడీ రహదారి పడింది, గుర్తుంటుంది, సులువుగా ఉంది, ప్రీవియస్ పేపర్స్లో మీరు చదువుతున్నవి కనపడతా ఉన్నాయి. ఇక్కడ అర్థం కాని పదాలను నోట్స్ రాసుకుంటారు, అర్థం చేసుకుంటారు, సీనియర్లను అడుగుతారు, నాలాంటి సార్లకి వాట్సాప్ మెసేజ్లు పెడతారు, అప్పుడు నేను తిరిగి మీకు పెడతా ఉంటాను. ఏదైనా టర్మినాలజీ కానీ ఏదైనా కాన్సెప్ట్ కానీ హిస్టరీలో అర్థం కాకపోతే. ఇదంతా ఒక రూట్ అయితే మన మెదడుకి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ, 2 లాంగ్ టర్మ్ మెమరీ. ఆనంద్ షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నవాళ్ళు చదివింది చదివినట్టు ఎక్కేస్తుంది షార్ట్ టర్మ్ మెమరీ ఉన్న వాళ్ళకి. అయితే అది ఎక్కువ కాలం గుర్తుండదు. ఎగ్జామ్ కోసం కూర్చుంటారు, 4 మోడల్ టెస్టులు తెచ్చుకుంటారు టెస్ట్ పేపర్లో, డిగ్రీ పరీక్షలకు అయితే ఆనంద్ అప్పటికప్పుడు వేసేస్తారు, పరీక్ష రాసేస్తారు, పాస్ అయిపోతారు. పరీక్ష అయిన తెల్లారడుగు వాళ్ళు ఏం చెప్పలేరు. ఇక ఆ సర్టెన్ పీరియడ్ మాత్రమే వాళ్ళకి గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. కానీ గుర్తున్నంతసేపు, చదివినంతసేపు టకా 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 ఎక్కేస్తుంది బుర్రకి. దీనిని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. లాంగ్ టర్మ్ మెమరీ బ్యాచ్ ఉంటుంది ఒకటి. వాళ్ళకి స్లోగా ఎక్కిందంటే జన్మకు పోదు, చచ్చిపోయే వరకు గుర్తుంటుంది. స్లోగా ఎక్కింది, ఇక వాళ్ళు మర్చిపోరు లైఫ్ లాంగ్. దానిని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు నా భాషలో. కాబట్టి మీరందరూ ఈ 2 మెమరీలకు చెందిన వాళ్ళు అయి ఉంటారు పక్క. కాబట్టి షార్ట్ టర్మ్ మెమరీ వాళ్ళకి తొందరగా ఎక్కేస్తుంది, ఎక్కువ టైం గుర్తుండదు, ఎక్కువ కాలానికి గుర్తుండదు, ఎక్కువ మంత్స్కి గుర్తుండదు. లాంగ్ టర్మ్ వాళ్ళకి స్లోగా ఎక్కుతుంది, బట్ చనిపోయే వరకు గుర్తుంటుంది. కాబట్టి మరి మీరు షార్ట్ టర్మ్ మెమరీయా, లాంగ్ టర్మ్ మెమరీయా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు తెలిసిపోతుంటుంది. లాంగ్ టర్మ్ మెమరీకి కొంత టైం పడుతుంది, షార్ట్ టర్మ్ మెమరీకి అంత టైం పట్టదు. అందువల్ల కొంతమంది షార్ట్ టర్మ్లో చదివి జాబ్ కొట్టేస్తారు. కొంతమందికి 6 నెలలు పడితే కొంతమందికి 4 నెలల్లోనే జాబ్ కొడతారు, ఇంకొంతమంది 3 నెలల్లోనే గ్రూప్ 2 కొట్టేస్తారు. అందువల్ల మీరు చదివేటప్పుడు మీకు అర్థమైపోద్ది షార్ట్ టర్మ్ మెమరీయా నాది, లాంగ్ టర్మ్ మెమరీయా నాది అని మీకు అర్థమైపోద్ది. చదివేటప్పుడే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే మీకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ పోటీ పరీక్షలకి ఏంటంటే ఓ రకంగా నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ మెమరీయే బెస్ట్. కొద్దిగా లేట్గా ఎక్కిన పరీక్షలు చెప్పిన డేట్కి జరగవు కాబట్టి, వాయిదా పడుతూ ఉంటాయి కాబట్టి ఆనంద్, మీరు ఈ టైంకే జరిగిద్ది అనుకుంటే షార్ట్ టర్మ్ మెమరీ పనిచేస్తుంది. కానీ ఆ టైంకి డేట్ వాయిదా పడిందంటే మళ్ళీ మీరు షార్ట్ టర్మ్లో మర్చిపోయి మళ్ళీ ఇంకో షార్ట్ టర్మ్ తీసుకోవాలి మీరు. అదే లాంగ్ టర్మ్ ఒకసారి ఎక్కించుకుంటే, ఓపికగా కూర్చొని చదివి ఎక్కించుకుంటే, పరీక్ష వాయిదా పడ్డా 6 నెలలకు జరిగినా సంవత్సరంలోకి జరిగినా మీరు హాయిగా పరీక్ష రాసుకుంటారు. అందువల్ల లాంగ్ టర్మ్ మెమరీకి మీరు ప్రయత్నం చేయండి. షార్ట్ టర్మ్ మీకు ఎక్కేస్తే మంచిదే. షార్ట్ టర్మ్ ఎక్కేవాళ్ళు లాంగ్ టర్మ్లో మర్చిపోకుండా చూసుకోండి. లాంగ్ టర్మ్ ఎక్కేవాళ్ళు స్లోగా ఎక్కుతుంది కాబట్టి వాళ్ళు త్వరగా బుర్రకి ఎక్కడానికి ప్రయత్నం చేయండి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ని రెండోసారి చదువుతుంటే ఎలా చదవాలి అనేది ఈరోజు మన వీడియో. సేమ్ సబ్జెక్ట్ని, సేమ్ పాఠాన్ని మొదటిసారి చదివితే ఎలా చదవాలి, ఇప్పుడు రెండోసారి చదువుతున్నారు కాబట్టి ఇది 2వ దశ. ఈ 2వ దశలో ఎలా చదవాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి దశలో మీ ఇంట్లో కూర్చొని చదివారు, రెండో దశలో ప్లేస్ మార్చండి. ఇప్పుడు సెకండ్ రీడింగ్ గురించి చెప్తున్నాను. సెకండ్ సబ్జెక్ట్ కానీ పాఠం కానీ సెకండ్ రీడింగ్లో ప్లేస్ మార్చండి, వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఈ ప్లేస్లో ఫస్ట్ రీడింగ్ ఇచ్చేసాం, చెట్టు కింద కూర్చున్నాం, ఇది సెకండ్ స్టడీ, సెకండ్ రీడింగ్ ఇక్కడ ఇద్దాం. ఆ డిఫరెంట్ చూపిస్తే ఏంటంటే మీకు ఇంకా గుర్తుంటుంది. సెకండ్ రీడింగ్ ఫలానా కొబ్బరి చెట్టు కిందో, ఫలానా జామ చెట్టు కిందో, లేకపోతే ఫలానా పెరట్లోనో, లేకపోతే పొలాల్లో నిమ్మ చెట్టు యాప చెట్టు కిందో, వేప చెట్టు కిందో కూర్చొని చదివాము. ఎస్, అక్కడ చదివాను ఈ పాయింట్ అని మీకు గుర్తుండిపోద్ది. అందువల్ల సేమ్ ప్లేసు, సేమ్ రీడింగు,
సేమ్ చాయ్ తాగడం, సేమ్ పెన్ను, సేమ్ పేపరు, సేమ్ సినిమా, సేమ్ టైము, ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళు సెకండ్ రీడింగ్కి ప్లేస్ మార్చేయండి. ప్లేస్ మార్చేసి ఏ కాలువగట్టో దూరంగా ఉన్న ప్లేస్లో కూర్చొని ప్లేస్ మారిస్తే కూడా సబ్జెక్ట్ ఎక్కేస్తుంది, సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. రైట్. ఆ తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు రెండవ దశలో, మొదటి దశలో కానీ రెండవ దశలో కానీ చదివేటప్పుడు సబ్జెక్ట్కి రెండవ రీడింగ్ ఇచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా మీ పక్కన ఉండాలి. ఆనంద్, వాటర్ బాటిల్ మీ పక్కన తప్పనిసరిగా ఉండాలి. నాకు అవసరం, మీకు అవసరం. ఈ వాటర్ బాటిల్ కాదు, మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో నీళ్లు తాగితే ఏమైందంటే మీ మెదడుకి మంచి ఆక్సిజన్ వెళ్తుంది. ఇందులో టిష్యూలు ఉంటాయి, మెదడులో కణాలు ఉంటాయి, అవన్నీ నీళ్ళని లాక్కొని అత్యంత తేజవంతం అవుతాయి, అంటే అత్యంత యాక్టివ్ అవుతాయి. అప్పుడు మీరు చదివినట్టు ఎక్కేస్తూ ఉంటుంది. అందువల్ల వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్ళి వాటర్ తాగండి. మధ్య మధ్యలో మీ చేతిలో పుస్తకాలు ఉన్నప్పుడు ఇంకో చేతిలో వాటర్ బాటిల్ ఉండాలి. వాటర్ బాటిల్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏముండాలి? వాటర్ బాటిల్ ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ముక్క ఆలోచించండి, మీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తా. ఒక్క ముక్క ఆలోచించండి, మీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తా. ఒక్క ముక్క ఆలోచించండి, రెండవ దశలో మీకు జాబ్ ఎందుకు రాదో చూస్తా. ఆ ఒక్క ముక్క ఏంటంటే, నేను ఒక వయసుకు వచ్చాను, నా తల్లిదండ్రులకి నేను బర్డెన్ కారాదు. ఆనంద్, ఎంత మంచి మాట. నేను ఒక వయసుకు వచ్చాను, పావుల సంపాదించి నేను అమ్మా నాన్నలను పోషించాలి, అమ్మా నాన్నలను నేను చూసుకోవాలి, నేను బర్డెన్ అవ్వకూడదు. ఒక్క మాట మైండ్లో గట్టిగా అనుకోండి. మీకు జాబు రాకపోతే అప్పుడు అడగండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మీరు స్త్రీలైనా పురుషులైనా, నేను నా తల్లిదండ్రులకి బర్డెన్ అవ్వద్దు. నాకు వయసు వచ్చింది, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, నేను వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోకూడదు. ఒకటే మాట, నేను బర్డెన్ అవ్వకూడదు నా మదర్కి ఫాదర్కి అని ఒక్క మాట అనుకోండి. నా స్వామి రంగ దుమ్ము లేపుతారు చదువు. జాబ్ ఎందుకు రాదు? నెలకి 50,000 తీసుకుంటారు. అమ్మ నాన్నలు కూడా మంచిగా చూసుకుంటారు, కూలికి వెళ్ళకుండా ఆపుతారు. అమ్మ నాన్నలు టిఫినీలు పట్టుకుని ఎర్రటి ఎండలో వెళ్ళి నాట్లేసి పొలాలు కోతలు కోసి, ఏమంటారు, తమలపాకులు, తునికాకు తెంపుకొచ్చి బీడీలు చుట్టి, తెలంగాణలో అయితే ఇలా రకరకాలుగా రోడ్ల పనులకు వెళ్ళి, పనికాహార పథకాలకు వెళ్ళి పావుల సంపాదించుకొచ్చి వాళ్ళను మీరు సుఖపెట్టరా. వయసు వచ్చిందిగా మీకు, మరి వాళ్ళకి మీరు బర్డెన్ అవుతారా? ఏమ్మా ఏరా చెల్లెమ్మా, మీరు బర్డెన్ అవుతారా వాళ్ళకి? నో, బర్డెన్ అవ్వకూడదు అని ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. జాబ్ ఎలా రాదో చూడండి. వీటన్నిటితో పాటు సెల్ ఫోన్ ఆపిపెట్టడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం, రెండో రీడింగ్లో కూడా హై లెవెల్ కాన్సంట్రేషన్ సబ్జెక్ట్ మీద చేయడం, ఇవి చేయండి రెండవ దశలో. రెండవ దశ రీడింగ్ పూర్తయ్యేటప్పటికి ఆ సబ్జెక్ట్లో పదాలు, కాన్సెప్ట్లు అర్థమైపోవాలి. ఇక 20% ఆగుతుందేమో, 80% అర్థమైపోవాలి రెండవ దశలో. నేను కాలేజీకి వచ్చేటప్పుడు ఒకసారి బండి వేసుకెళ్తా, ఒకసారి కారు వేసుకెళ్తా. రాత్రి మొన్న బండి వేసుకుని ఇంటికి వెళ్తుంటే కాలేజీ నుంచి, నేను కాలేజీకి వచ్చేటప్పుడు ఒక అతను గాజులు అమ్ముతాడు. వెనక పెట్టే ఉంటుంది, గాజులు అమ్మే పెట్టి. ఆనందం చూసే ఉంటావు. ఆ పెట్టిలో గాజులు రౌండ్గా నిలబెట్టి ఉంటాయి. ఆ పెట్టిలో గాజుల పెట్టే అంటది, వెనక పెట్టుకుంటారు. అది ఆ సైకిల్ తొక్కి ఆయన గాజుల పెట్టే వెనక పెట్టుకుని, నేను కాలేజీకి వస్తున్నాను, ఆయన రోడ్డు ఎమ్మడి తొక్కుంటూ వస్తున్నాడు. రైట్. మరి ఇక నేను మళ్ళీ నైటు వాకింగ్ చేసి నేను 7-7:30కి ఇంటికి వెళ్తాను కాలేజీ నుంచి. 7-7:30కి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్న దారిలో, సగం దారిలో ఆయన సైకిల్ తొక్కుని ఆ చీకట్లో, సైకిల్కి లైట్ కూడా లేదు, వెళ్తా ఉన్నాడు రోడ్డెమ్మట. నాతో పాటు పగలు వచ్చాడు, ఎక్కడ అమ్ముకున్నాడో, ఎన్ని ఊళ్ళు తిరిగాడో, ఎన్ని గాజులు అమ్మాడో తెలియదు. కానీ పాపం ఆ రాత్రి 7:30 రాత్రి, చలికాలం తొందరగా చీకటి పడుతుంది, 7:30 రాత్రి 7-8 మధ్య సైకిల్ తొక్కుని అతను 25 కిలోమీటర్ల దూరం ఉన్న మా ఊరు పక్క ఊరేమవుతుంది, ఆ ఊరికి తను మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. నాకు చూసి ఎంత జాలి, ఎంత బాధేసిందంటే బండి ఆపి ఆయన కాళ్ళకి మొక్కుదాం అనుకున్నా. బహుశా ఆయన భార్య పిల్లలు ఈయన కోసం ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర, నాకు తెలిసి. బహుశా ఆయన దగ్గర సెల్ ఫోన్ కూడా ఉందో లేదో నాకు డౌటే. మాసిపోయిన బట్టలు, మాసిపోయిన ప్యాంటు, కానీ గాజులు మాత్రం కొత్త గాజులు.
ఇది ఆయన అమ్మడానికి తీసుకెళ్తున్న గాజులు, ఆ సైకిల్ వెనక పెట్టుకున్న గాజుల పెట్టే, అందులో ఉన్న గాజుల గలగలలు కొత్తవి మెరుస్తున్నాయి. బట్ ఆయన మాత్రం పాత బట్టలు, చింకిపోయిన బట్టలు వేసుకుని 7:30-8 మధ్యలో తొక్కుంటూ వెళ్తున్నాడు సైకిల్ ఇంటికి, సేమ్ రోడ్డుతో. వచ్చేటప్పుడు నేను ఆయన దాటుకుని వచ్చా, వెళ్ళేటప్పుడు ఆయన దాటి వెళ్ళా. బట్ ఆయన్ని చూసి గుండె చెరువైంది నాకు. అరే ఎంత కష్టపడుతున్నాడు ఇతను, బహుశా పిల్లల కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం ఈ రకంగా ఇతను కష్టపడుతున్నాడు. ఈ ఆధునిక యుగంలో కూడా సైకిల్ తొక్కుని, సైకిల్ వెనకాల గాజులు పెట్టుకొని గాజులు అని అమ్ముకుంటూ ఆయన అట్ట వెళ్తుంటే చాలా కళ్ళమ నీళ్ళు వచ్చాయి. కానీ నేనంటాను, ఈ కష్టం మీరు పడకూడదు. మీరు చదువుకున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాబట్టి మీరు ఈ కష్టం మీరు పడవద్దు. మీరు 10 మందికి సహాయం కావాలి, మీరు మీ జేబులో నుంచి 10 మందికి ఇవ్వాలి. 10 మందికి సహాయం కావాలి, మీ జేబులో నుంచి 10 మందికి ఇవ్వాలి. రైట్. రెండవ రీడింగ్ ఒకే సబ్జెక్ట్ని లేదా సేమ్ సబ్జెక్ట్ని లేదా సేమ్ పాఠాన్ని రెండవ రీడింగ్లో ఎలా చదవాలో చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మూడవ రీడింగ్లో అదే సబ్జెక్ట్ని అదే పాఠాన్ని ఎలా చదవాలో మరో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హిస్టరీ రఫీ సార్.